విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గురుగారు, చాలా మందికి లేట్ గా సక్సెస్ వస్తూ ఉంటుంది. అన్ని లేటే వాళ్ళ జీవితంలో. పెళ్లి, జాబు, ఉద్యోగము, సక్సెస్, సంపాదన అన్నీ లేటే. సొసైటీలో అలాంటి వాళ్ళని కొంచెం చిన్న చూపుతో చూస్తూ ఉంటారు కూడా. సో ఇంకొంతమంది ఇంకొక కేటగిరీ ఎలా ఉంటారంటే, తొందరగానే పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, చదువు బాగుంటుంది, కానీ స్థిరత్వం ఉండదు వాళ్ళకి. సంపాదన పెరగదు, ఆస్తులు పెరగవు, సక్సెస్ కూడా చాలా లేట్గా వస్తూ ఉంటుంది. స్టార్ట్ చేశాక సడన్గా అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువ ఎదురవుతూ ఉంటే సడన్గా సంపాదిస్తారు, పడిపోతూ ఉంటారు. ఇంకొక కేటగిరీ ఎలా ఉంటారంటే, అంటే ఎప్పుడు ఏమీ చేయలేరు, అసలు సక్సెస్సే రాదు, వాళ్ళని చూసే విధానం కూడా వేరేలా ఉంటుంది, ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటారు, మళ్ళీ టాలెంట్ ఉంటుంది గురుగారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా శాస్త్రపరంగా ఎలాంటి పరిహారాలు ఉంటాయి అంటే, ఫైనల్గా సక్సెస్ ఉండాలి, వాళ్ళు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో, ఏదైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా వాళ్ళందరికీ అవ్వాలి, కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే ఏం చేయమంటారు? నిజంగానన్నా, ఇందాక ఇద్దరు వచ్చి వెళ్ళారు కదా నా దగ్గర మాట్లాడడానికి. వాళ్ళ పరిస్థితి కూడా అదే. గత ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు వాళ్ళు. టాలెంట్ లేదా, మంచి టాలెంటెడ్ పర్సన్స్. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు, 28 ఏళ్ళు అయింది, ఇప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్లే. అయ్యో. డైరెక్షన్కి అవకాశాలు వస్తున్నట్టుగా వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చివరికి అతనికి విసుగు పుట్టిన ఇదేంటంటే, నా జీవితం మొత్తం అసిస్టెంట్ డైరెక్టరేనా, నేను ముందుకు వెళ్ళలేనా, నాకు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ జీవితం చూడాలి పరిస్థితి. నా పెళ్లికి ముందు అవసరాల కోసం ఎవరినన్నా ఫ్రెండ్స్ని టక్కన అడిగేవాడిని. ఇప్పుడు వివాహమై 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎవరిని అడగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నాకు కావాల్సింది అది కూడా కాదు. పెళ్లికి ముందంటే నేను ఒక్కడిని కాబట్టి నన్ను హెల్ప్ అడిగాని తీసుకున్నాను. పెళ్ళైన తర్వాత కూడా అడిగే పరిస్థితుల్లోనే ఇంకా ఉండిపోయాను. నా జీవితం ఎలా అని కొంతమంది ఎదుగుదలే లేదు. కొంతమందికి నాన్న మైండ్ సెన్సిటివ్ మైండ్. అవును. ఒక ఉద్యోగం పోతేను, ఒక పని కాకపోతేను, ఇంకా నా జీవితం మొత్తం ఇంతేనా, చాలా మంది ఉన్నారు, నా పరిస్థితి ఇంతేనా, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా అంటే ఇలానే జీవితం మొత్తం ఇలానే ఉండిపోతే నా పరిస్థితి ఏంటి? నిజంగా అప్పుడు అబ్దుల్ కలాం గారి మాట గుర్తుకొస్తుంది నాన్న నాకు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పు అని చెప్తాడు ఆయన. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, అంతే కదా, పేదవాడిగా చనిపోతే మాత్రం నీదే తప్పు. మన చేతుల్లోనే ఉంది కాబట్టి, అంతే కదా, పుట్టడం మన చేతుల్లో లేదు. అలాగే కొంతమంది అంటే ఉద్యోగం పోయిన తర్వాత ఇంకా రాదేమో. ఇప్పుడు ఇప్పుడు ఒక 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి ఉద్యోగాలు మొదలు పెడుతున్నారన్నా, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది, పోతుంది, మళ్ళా వస్తుంది. వాళ్ళతో పాటుగా ఒక 50 సంవత్సరాలు వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి ఏదో కారణంతో ఉద్యోగం పోవటం. ఆ వయసులో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళే పరిస్థితి ఉండదు సామాన్యంగా. పోనీ పెద్ద సంస్థల్లో పనిచేసి ఉద్యోగం మొత్తం పోయి సంపాదించుకున్న సమయం మొత్తం అందరికి సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా చివరికి జీరోలోనే ఉద్యోగం పోయే పరిస్థితి, జీరోలో ఉంటూ చిన్న ఉద్యోగాలకు వెళ్తే, ఇలాంటి ఉద్యోగం మీరేం చేస్తారండి, మీకేమి ఇస్తామండి, మీరు పెద్ద కంపెనీలో చేశారు అని చెప్పి వీళ్ళని రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా కొంతమంది దగ్గర విన్నాను నేను. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను ఏం కోరుకోవట్లేదు గురుగారు, కనీసం ఉండడానికి తినడానికి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వయసు వచ్చిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి ఫోన్ చేసి నాకు 5 లక్షలు కావాలని అడగలేకపోతున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రాదు, నా పరిస్థితి ఇలానే ఉండిపోతుందేమో, నాకు భయంగా ఉంది, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి, మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయినాయి, నేను ప్రొద్దున్నే లేద్దామనేటువంటి ఆలోచన కూడా వెళ్ళిపోతుంది, బద్ధకం పెరుగుతుంది, ఖాళీగా ఉంటే మరలా ఉద్యోగం వస్తే మరలా 6ంటికి లేచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, వెళ్ళగలనా అనేటువంటి ఒక భయం కూడా పట్టుకుంది, అలాంటి లేజినెస్ వచ్చేస్తుంది. నా ఉద్యోగం పోయింది, సరిగా డబ్బులు లేవు, ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి కూడా చాలా వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని ఒక ఆయనకి. ధైర్యం తక్కువైపోతుంది కదా గురుగారు, మాట కట్టు ఉంటే హైగా ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ థింకింగ్, లేకపోతే ఆపోజిట్ గా ఉంటున్నారు. ఇప్పుడున్న పుడుతున్న పిల్లల పరిస్థితి కూడా అదే కదా నాన్న. ఉంటేనేమో హైపర్ యాక్టివ్, లేకపోతేనేమో కంప్లీట్ మానసికమైనటువంటి
అనారోగ్యం, రెండు ప్రాబ్లమే. రెండు ప్రాబ్లమే. ఈ ఈ మానసికమైనటువంటి దాన్ని ఏదో అంటారు నాన్న, ఇంగ్లీష్లో ఏదో అంటారు దాన్ని, ఆటిజం. చిన్న పిల్లలకు కూడా ఇది పెద్ద సమస్య అయిపోయింది నాన్న. ఆటిజం అనేది పెద్ద సమస్య అయిపోయింది. అలాగే హైపర్ యాక్టివ్ కూడా ప్రాబ్లమే. మాకు తెలిసిన వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళ తాతగారు నాయనమ్మ ఆస్ట్రేలియా 6 నెలలు విజిటింగ్ వీసా మీద వెళ్ళారు. అక్కడ వెళ్ళిన 3 రోజు ఆయన ఫోన్ చేసిన అడిగిన ప్రశ్న ఏంటంటే, సుధీర్ గారు మీకు దండం పెడతానండి, మా మనవడు హైపర్ యాక్టివ్ ఉండి తట్టుకోలేకపోతుంది, చచ్చిపోతున్నానండి, వాడికి ఏదైనా మంచి మార్గం చెప్పండి, ఏదైనా దానం చేయమంటారా, పూజ చేయమంటారా అని అడిగాడు. అంత హైపర్ యాక్టివ్. అలాగే దాంతోపాటు పిల్లల్లోనన్నా గట్టిగా అరవటం. ఈ మధ్యకాలంలో నా దగ్గర కొంతమందికి వచ్చిన వ్యవహారాల్లో వీళ్ళేమో డీసెంట్ గా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా, ఆ కాలనీలో మంచి పేరు వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. పిల్లలు పుట్టకపోతే ఒక రకమైన బాధ, పుడితే ఇంకో రకమైనటువంటి బాధ. వీడేంటి, బయట స్కూల్లో టీచర్లు వద్దని చెప్పారట, మీ వాళ్ళు మేము తట్టుకోలేము, మీరు ఇంట్లోనే కూర్చోబెట్టుకుని మీరే నేర్పించుకోండి అని. ఇంట్లో కూర్చొని గయ్యి 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 అని అరుస్తుంటాడు. చిన్నపిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు బూతులు. నిజంగా అంటే పూర్వజన్మ రాక్షసాంశ లక్షణాలు ఏమైనా వచ్చినాయో చెప్పండి గురుగారు మా వాడికి అని చెప్పి ఒక ఆయన వచ్చాడు అని మర్చి అర్థం కాక బ్రాహ్మణ పిల్లవాడు. నేను చెప్పే ముందు కాస్త ఉపనయనం చేయండి అన్న, కొంతవరకు గాయత్రి అలవాటు చేస్తే కొంచెం తగ్గుతుందేమో చూడండి, గ్రహస్థితి కూడా బాగాలేదు అని అన్న. వాళ్ళ పరిస్థితి చూడండి, ఆర్థికంగా బాగాలేదని చెప్పడానికి లేదు, కుటుంబ పరంగా మంచి కుటుంబం, వెల్ సెటిల్డ్, 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకున్నారు, అంతా బాగుంది. వాళ్ళు మా కాలనీలోనే ఉండేసి మణికొండకు వెళ్ళిపోయారు, మణికొండలో మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. ఇంత బాగుంది గురుగారు, అసలు ఏ రకమైన సమస్యలు లేవు నాకు, నాకున్నదల్లా ఒకటే సమస్య, నా కొడుకు, వాడికి నేను భయపడి ఎదురుగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. వాడి వయసు ఎంత, 7 ఏళ్ళు. ఇంక ఎంత దుర్భరం చూడండి, అవునా? 70 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులంటే భయం భక్తి ఉండేటువంటి పిల్లలు ఉండేటువంటి కాలం నుంచి 7 ఏళ్లకి తల్లిదండ్రులను వణికిచ్చేటువంటి పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి వరకు వచ్చేసి ఆపోజిట్ అయిపోయింది కంప్లీట్. పక్కన 0 తీసేయాలి అంతే, 707 అంతే. అంటే అలాంటి హైపర్ యాక్టివ్, వాడి చేతిలో వాడు అనుకున్నది ఆ క్షణాన్ని ఇవ్వకపోతే ఏది ఉంటే తీసుకు కొడతాడట, అవును, గయ్యి గయ్యమని కేకలేస్తాడట. చెల్లెలు ఉందో ఆ పిల్లవాడికి, చెల్లెని జుట్టు పట్టుకొని కొడుతుంటాడట. కొంచెం చిన్న పిల్లవాడు 7 సంవత్సరాలు అంటే కొంతవరకు జ్ఞానం వస్తుంది, మరీ తెలియని పిల్లవాడైతే అనుకోవచ్చు ఇది కాదు నాన్న ఇదని చెప్తే అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి లక్షణాల నుంచి, అలాగే అసలు సంతానమే కలగనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు నిజంగా సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టలుగా గుట్టలుగా పుట్టుకుంటూ వస్తున్నాయంటే కేవలం ఏంటి అంటే కొంత గ్రహస్థితి కారణం అవుతుంది, కొన్ని మనకు ఉండేటువంటి అలవాట్లు కారణం అవుతుంటుంది, మన ఆహారపు అలవాట్లు, నిద్రా సమయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. నేను ఒకటే మాట చెప్తానమ్మా, అతి పెద్ద కోటీశ్వరుడికైనా నిద్ర పట్టకపోవచ్చు, పూరి గుడిసెలు ఉండేవాడు కూడా సుఖంగా నిద్రపోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే వాటికి కూడా గ్రహస్థితే కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు తప్పనిసరిగా. ఇప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు ఉంటారు, చక్కగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటాడు ప్రశాంతంగా, పొద్దున్న మళ్ళీ లేస్తాడు. అదే పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు, వాళ్ళు లెక్కలు చూసుకోవడానికి రాత్రంతా నిద్ర, లెక్క చూసుకున్న తర్వాత ఈ లెక్క ఎక్కడ తప్పుతుందో అని ఒక రకమైన ఆలోచన, ఈ లెక్క పెట్టుకున్న డబ్బులు మొత్తం ఎవరు తీసుకుపోతారని ఇంకొక ఆలోచన, అవునా? దీంతో పాటు వీళ్ళకి మానసికమైనటువంటి వేదన, ఈ డబ్బు సంపాదించేటువంటి క్రమంలో కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, తప్పుదారిలో పిల్లలు నడవటం. ఇప్పుడు చేయగలిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది, ఏం ఉపయోగం ఉండదు కదా. పిల్లలకి నిజంగా మనం ఇచ్చేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కూడా అధికం అయిపోతుంది, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. వాళ్ళు రాత్రిపూట 12ంటికి ఇంటికి వస్తున్నారంటే 12 వరకు ఏం చేస్తున్నారో, రేపటి నుంచి 6ంటికి రాకపోతే కాళ్ళు ఎరగొట్టుతాను, ఇంట్లో కూర్చుంటావా లేదా అంటే ఎందుకు రాడు, అవునా? వాడు 12ంటికి వస్తున్నాడుగా, మనం 2ంటికి పోతుంటే వాడు మన మాట ఏమి వింటాడు? ఏమన్నా అనాలన్నా భయం వేస్తుంది కదా గురుగారు, పిల్లల్ని వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతారేమో, ఏదన్నా చేసుకుంటారేమో, చేసుకోలేకపోతున్నారు. ఆ భయంతోనే ఆటోమేటిక్ గా స్వాచ్ ఇవ్వాల్సి వస్తుంది, చాలా భయం. ఇక్కడ భార్య ఏదో అన్నదని చెప్పి భర్త సూసైడ్ చేసుకున్నాడు మన వచ్చి ఇటీవల కాలంలో కూడా. భర్త ఏదో అన్నాడని చెప్పి భార్య సూసైడ్ చేసుకుంది. తల్లి ఏదో తిట్టిందని చెప్పి కొడుకు ఇంట్లో వచ్చి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఒకడేమో
అసలు నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాల్సిన అవసరమే లేదని చెప్పి ఒకడు కేర్, అసలు ఎట్లా ఉంటాడంటే అసలు కేర్ చేయడు వాడని తల్లిదండ్రుల్ని. ఇలాంటి సంతానం, దీనికి తోడు వివాహం కాకపోవడం, ఈ వివాహం కూడా చూస్తున్నారు ఫిల్టర్, ఓవర్ ఫిల్టర్ అంటారు దీన్ని, ఓవర్ ఫిల్టర్ అంటారు. నేను ఒక అమ్మాయికి నా జీవితంలో 170 మ్యాచింగ్స్ చూశాను. ఒక అమ్మాయికి 170 సంబంధాలు రావడం, నా దగ్గర తీసుకురావడం, ఇది మ్యాచ్ అవుతుందేమో చూడండి. బాగున్నవి కూడా వదులుకొని ఇంకా మంచిదేమైనా వస్తుందని చెప్పి 170 సంబంధాలు. మా ఇంట్లో చివరికి పిల్లలు ఇంట్లో సిస్టంలో నాకు జాతకాలు ప్రింట్అవుట్ తీసిస్తుంటారు. నాన్న అమ్మాయి మాకు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది నాన్న అని చెప్పేంత స్థితికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంత ఓవర్ ఫిల్టర్ చేయటం వల్ల ఏమవుతుంది నాన్న, అతి సర్వత్ర వర్జయేది కదా, అతి జాగ్రత్త పనులు కూడా ప్రమాదం బారిన పడుతూనే ఉంటారు. ఓవర్ ఫిల్టర్ చేయటం, దాంతో ఎక్కడో ఉండి పప్పులో కాలేయటం. అవతల వాడికి ఏదో రకమైనటువంటి అలవాట్లు, లేదంటే వాడి మానసికమైనటువంటి స్థితి బాగుండకపోవటము, వాళ్ళ ఆర్థిక స్థితి బాగుండకపోవటము. ఇప్పుడు ఈ దొంగ పెళ్లిళ్ళు ఎక్కువవుతున్నాయి కదా, ఎట్లా అంటే ఉద్యోగం లేకపోయినా చేస్తున్నానని నా దగ్గర అంతా మీ మాటకడ్డు జాతకాల్లో కలవకపోయినా గురువు గారు ఏదైనా నిన్నే కాల్ అపాయింట్మెంట్ కూడా మీరు రేపు ఎప్పుడు మాట్లాడాలి, నేను బుక్ చేశాను. ఆవిడ అదే అడిగారు, జాతకాలు కలవలేదంట కానీ అదే మ్యాచ్ చేసుకోవాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంది, దానికి ఏమైనా పరిహారం ఉంటుందా అంటుంది. అలా ఎలా పరిహారం చెప్తారండి, అలా చెప్పరు. పరిహారం ఉన్నా బానే ఉంటుంది కానీ అన్న ఇంకొక దరిద్రం ఉంది చెప్పమంటారా. ఇప్పుడు మీరు అమ్మాయి నాన్న ఒక అబ్బాయికి సంబంధం చూసాం, మీ మ్యాచింగ్ కుదరలేదు. అబ్బాయి తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని కోడలు చేసుకోవాలి, ఆ అమ్మాయికి సరిపోయే జాతకం మా అబ్బాయికి రాసి పెట్టండి. జాతకం రాసి పెట్టడం ఏంటన్నా, పుట్టిన డేట్ టు టైం తీసుకొని కరెక్ట్ రాస్తాం కానీ కొత్త డేటు కొత్త టైము అవన్నీ తీసుకొని మ్యాచ్ అయ్యేలాగా జాతకం రాసిస్తే అది తీసుకెళ్ళి బాగుందని చెప్పి చూపిస్తారట. అంటే ఇది ఇంకో చోట తీసుకెళ్ళినా కూడా బాగుందని చెప్పడం కోసం. అవును, వాళ్ళు ఎక్కడైనా చూపించుకున్నా కూడా బాగుందని చెప్పి. ఇప్పుడు జాతకం మారుస్తాను నాన్న, జాతక చక్రాల్లో వెయిట్ రాయడం మారుస్తాం. బ్రహ్మ రాసిన రాత ఎక్కడ మారుస్తాను నాన్న. ఇవి చాలా డేంజరస్ గా తయారవుతున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వటం, కొంతమంది అసలు లేవని చెప్పడం, ఉన్నా కూడా తెలిసి కూడా అసలు వాళ్ళు పుట్టేది ఒక సమయం, ఒక డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధం లేదు, వేరే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు, మోసం చేస్తున్నారు. దీంతో ఇంకొకటి పెద్ద ప్రమాదం నాన్న, ఈ మధ్య కాలంలో నేను విన్నటువంటి ఇవి, అంటే ఎవరైనా తిట్టుకున్నా పర్లేదు, నపుంసకత్వం అనేటువంటిది ఎక్కువైపోయింది నాన్న. నిజంగా చాలా పెద్ద సమస్య. వివాహ వ్యవస్థకి పనికిరానటువంటి అబ్బాయి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇటీవల కాలంలో దాదాపు 20 జాతకాల్లో చూస్తే ఇదే పరిస్థితి. డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. వాడు ఎట్లాంటి వాడు వస్తాడు, ఏం చేస్తాడు? కొంతమంది సైకోయిజం అనమాట. భార్య ఇంకోటితో ఆడవాడితో మాట్లాడినా అనుమానమే వీడికి. అంటే వీడి బుద్ధి అలాంటిది కాబట్టి ఎదురు వాళ్ళని కూడా అలానే చూస్తారు. రిఫ్లెక్ట్ కదా, మన బుద్ధి మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఎదురు వాళ్ళ మీద కూడా అదే చూపిస్తూ ఉంటాం. ఇలాంటి అనుమానం పెనుభూతం అనేవాడు పెద్దవాడు. అంత అనుమానం పెద్ద రోగం కూడా నన్ను అడిగితే. అలాంటి అనుమానమైనటువంటి పరిస్థితిలో మానసికమైనటువంటి స్థితి ఉండటం, ఇలాంటి పిల్లల్ని పెళ్లి చేసుకొని ఆడపిల్లలు బాధపడటం, మగపిల్లలు బాధపడటం. ఆడపిల్లలు కూడా కొంతవరకు ఒక రకమైనటువంటి ఫ్యాషన్గా తయారైపోయింది, పెళ్లి చేసుకోవడం భరణం కోసం అని చెప్పి. మొన్న ఒక వీడియో కూడా చూసేది, జిగుప్స కలిగింది. అమ్మాయి భరణం తీసుకుంటూ నవ్వుతూ సంతకం పెడుతుంది, వాడి చేతుల నుంచి డబ్బులు తీసుకుంటూ. అది ఎంత దరిద్రం, అవునా? డబ్బుకి జీవితాన్ని మనం తాకట్టు పెడతామా? పెట్టలేం కదా. అలాంటి పరిస్థితి, పెళ్లి అనేది కూడా వ్యాపారం చేసేస్తున్నారు. సో ఇలాంటివి. అంతేకాకుండా ఈ దొంగ పెళ్లి చేసుకొని వస్తారు, ఆ పెళ్ళైన సంగతి కూడా ఎవరికి చెప్పుకోరు. అమ్మాయి చెప్పదు, అబ్బాయి చెప్పరు. వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వస్తే చివరికి మనం ఇంకోవడం చేసుకుంటారు. మరి ఇది కూడా ఇంకోవడం మోసం చేయటమేగా, అంతే కదా. ఇలాంటి వివాహ వ్యవస్థ, పెళ్లి కాకపోవటం, తల్లిదండ్రులు బయట చెప్పుకోలేక లోపల నరకం అనుభవించేటువంటి తల్లిదండ్రులు చాలా మందిని చూస్తున్నాను అన్న. మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది పెళ్లి కావటం లేదు, పెళ్లి వద్దంటుంది, ఎవరినో చేసుకుంటానంటుంది. నిజంగా తల్లిదండ్రులు అవతల అబ్బాయి మంచివాడైతే ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు నిజంగా మాట చెప్పండి, కులమతాల భేదం కూడా చూడలేదు ఎవరు చూడలేదు. అబ్బాయి మంచివాడైతే, మంచి జాబ్ ఉండి మంచివాడైతే ఓకే చేసుకుంటామని చెప్తున్నారు.
అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, సరైనటువంటి అవగాహన లేక ప్రేమ అనేటువంటి పేరుతో మోసపోవటం, మోసం చేయటం, ఈ రెండు కూడా జరుగుతూనే ఉన్నాయి. అవును. ఇది ఓ మాట చెప్పాలంటే పక్కన ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తుంటారు, అరే నీ వైపు చూస్తుందిరా, అరే నీ వైపు చూస్తున్నాడురా, ఈ రకమైనటువంటి దీంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పెడదోవన పట్టిస్తూ, కొన్ని స్కూళ్ళలో, స్కూళ్ళ పేర్లు చెప్పను, కొన్ని స్కూళ్ళల్లో 6th 7th మాత్రమే చదివించండి, 7th దాటితే ఆ స్కూల్ నుంచి తీసేయండి అని చెప్పిన స్కూళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకని? ఆ స్కూళ్ళల్లో హైపర్గా ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఆ స్కూళ్ళలో చదివితే మీ పిల్లలు అన్ని దుర్వ్యసనాల పాలవుతారు, వద్దని చెప్పారు కొన్ని స్కూళ్ళ పేర్లు కూడా. అవి పెద్ద పెద్ద స్కూళ్ళు చిన్నవి కూడా కాదు. అంటే ఆ ఏజ్కే అంత ఓవర్ మెచ్యూరిటీ పెరిగిపోతుంది వీళ్ళలో. మెచ్యూరిటీ అనేది ఇట్లాంటి దరిద్రమైనటువంటి వాటిలో కాదు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, దైవాన్ని ఎలా చూడాలి, మన ధర్మాన్ని ఎలా పాటించాలి, భార్యను ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా చదువుకోవాలి, ఎలాంటి ఉత్తీర్ణత కలగాలి అనేటువంటి విషయాలు ఆలోచించాలి. కానీ ఇట్లాంటి వాటిలో హైపర్ ఉంటే ఉంటుంది నాన్న, జీవితం సర్వనాశనం అయిపోతూనే ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలు, సంతానం కలకపోవటం, కలిగిన సంతానం హైపర్ యాక్టివ్గా ఉండడం, లేదంటే ఆటిజంతో ఉండటం, అలాగే సగం వయసు వచ్చేసరికి ప్రపంచంలో ఎవ్వరికీ ఏం తెలియదు, నాకు తప్పితే నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఎదిరించేటువంటి పిల్లలు ముఖ్యంగా. దాంతో తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేరు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భుజం మీద చేసుకొని కొడుకునో కూతురునో తీసుకెళ్తున్నారు, నవ్వుతున్నారు. కానీ ఇంటికి వచ్చేటప్పుడు లోపల తల్లిదండ్రులు పడేటువంటి బాధ ఎంత ఉంటుందనేది నేను కళ్ళారా కొంతమంది దగ్గర చూశానన్న. మంచి సంతానం అయితేనే తృప్తి తల్లిదండ్రులకి. కొడుకు పుట్టగానే కాదు కదా, వాడు మంచి ఉపయోగంగా ఉంటే, మంచి పేరు తెచ్చుకుంటే తండ్రికి ఆనందం కలుగుతుంది. అవునా? అంటే రాముణ్ణి దశరథుడు కౌగిలించుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో అలాంటి ఆనందం ప్రతి తండ్రికి కలగాలి, ప్రతి తల్లిదండ్రులకి కలగాలి. అంత మంచి పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో చెడు వ్యసనాలకి దగ్గర అవ్వటం. అలానే ఉద్యోగం, చదువుతారు, ఉద్యోగాలు రావు, వ్యాపారం చేస్తుంటారు. ఇందాక ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి, మా అబ్బాయి ఇప్పటికి 15 రకాల వ్యాపారాలు చేశారండి, 15 రకాల వ్యాపారాల్లో నష్టం తప్పితే లాభం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు పరిస్థితి. మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగినటువంటి పరిస్థితి పెట్టారు. ఇప్పుడు ఒక వ్యాపారం, 2 వ్యాపారాలు, 3 వ్యాపారాలు పెట్టిన తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నా? అన్నింటిలో నష్టాలు ఉంటాయి. 15 వ్యాపారాలు ఇంకెక్కడి నుంచి తీసుకురావాలి? అప్పులు తీసుకురావాలి. అవునా? అలాంటి పరిస్థితులు అప్పుల్లో కూరుకుపోయాడండి మా వాడు. ఇక్కడ ఉండలేక చివరికి అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు అని చెప్పింది ఆవిడ. అలాంటి పరిస్థితులు, అవగాహన లేకుండా కూడా ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ ముఖ్యంగా నాన్న, ఇప్పుడు చాలా మంది పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు నాన్న. అది అన్ని జాతకాలకు కరెక్ట్ కాదు. అన్ని జాతకాలకి పార్ట్నర్షిప్ అనేది ఎక్కడ కూడా అచ్చిరాదు. కొన్ని చోట్ల అచ్చిరానప్పుడు కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే, లాభం నష్టం ఇద్దరూ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నష్టం మాత్రం వీడు తీసుకుంటున్నారు, లాభం మాత్రం వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అవతల వ్యక్తి. ఇక్కడ 15 వ్యాపారాలు ఈ అబ్బాయికి జరిగింది అదే. మోసపోతున్నాడు. నేను అదే చెప్పాను, నువ్వు 100 మంది మోసం చేసిన 101వ వ్యక్తి నువ్వు వెల్కమ్ చెప్తావు నాన్న, నీలో మార్పు రాకపోతే గ్రహాలు కూడా ఏం చేయలేవని చెప్పాను. అవును, మనకి కొన్ని తెలియాలి, కొన్ని మార్చుకోవాలి కదా, మన విధానాలు కూడా మార్చుకోవాలి కదా. అలాగే ముఖ్యంగా వృత్తి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, సాటి వృత్తి వాళ్ళు మాత్రం బాగుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఇది అయిపోతూ ఉంటారు. దీంట్లో ఇంకొకటి కూడా నాన్న, కుళ్ళు కుతంత్రాలు, ఈ స్వభావాలు ఉండడం. ఇప్పుడు చాలా మంది చెబుతుంటారు, నాన్న గురువు గారు మీ చేతి వేస్తే బాగుంటుందండి, మీ చేయి బాగుంటుందండి, మీ చేయి మంచిదండి అంటే, ఇక్కడ అంటే నా గురించి కాదు, మామూలుగా జనరల్ గా చెప్తున్నాను, కొంతమందికి ఉంటుంది, ఎవరికైనా. ఇప్పుడు డాక్టర్ చేయి మంచిది అంటారు, ఆర్ఎంపీ డాక్టర్ అయినా వాడు చేపట్టుకుంటే రోగం తగ్గిపోతుంటుంది. అవునా? అలా ఎప్పుడు వస్తుంది అంటే, వాళ్ళ మనస్సు మంచిదైతే చెయ్యి మంచిది అవుతుంది. ఎదురు వాళ్ళకి ద్రోహం చేయకూడదు, చెడు జరగకూడదు, అందరూ మన వాళ్ళే, మంచి జరగాలి, మంచిగా ఉండాలి అనుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ చెయ్యి 100% ఏదైనా బాగానే ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఎదురు వాళ్ళ నాశనం కావాలని కోరుకునే వాళ్ళు మన నాశనాన్ని మనం ముందుగా కోరుకుంటున్నట్టే లెక్క, అంతే కదా. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ కనపడుతున్నాయి నాన్న. అంటే కుళ్ళు కుతంత్రాలు, చూడలేని తనము ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. ఒకటి చెప్తానన్నా, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండట్లేదు అసలు, వాళ్ళు కూడా అంతే దరిద్రంగా తయారవుతున్నారు. వాడిని తొక్కేయాలి, వాడిని తొక్కేయాలి. ఇది అంత వయసు వస్తుంది, మరి ఎక్కడ పెట్టుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు మరి అంత వయసు. ఇంకోటి కూడా నాన్న,
కుళ్ళు కుతంత్రం ఎదుటి వ్యక్తి మీద మనం ఎప్పుడైతే వాడి మీద ఏకాగ్రత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం మాత్రం మన పని మానుకొని ఎదుటి వాడి మీద పడుతున్నాము. పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పాడేది ఎవడు? వీడే. అంతే. పక్కవాడి పని మీద పడుతున్నప్పుడు వీడే పాడైపోతాడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, టైం అంతా అయిపోతుంది. ఏముండదు. వీడు వెనక ఎవరు ఉంటారంటే మొత్తం వాడే ఉంటాడు, వెనక ముందు ఆ పక్క వాడే ఉంటాడు అంతే చివరికి. అవును. అవునా? అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. వాటితోనే బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. టెన్షన్. పక్క వాడికి ₹1 వచ్చినాయి, ₹1 వచ్చినాయి, వీడి దగ్గర 10 కోట్లు ఉంటాయి. ఈ 10 కోట్లు అయిపోతుంటాయి, వాడు మాత్రం 100 కోట్లు సంపాదిస్తుంటాడు. వీడి దగ్గర ఉన్న 10 కోట్లు మాత్రం అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు అలానే ఉండాలి, ఎదగకూడదు, డబ్బులు సంపాదించకూడదు, ఏం చేసుకోకూడదు కదా. ఇలాంటి కుళ్ళు కుతంత్రం ఉండేటువంటి స్వభావం ఒకటి, ఎదురువాడిని చెడగొడదామనేటువంటి లక్షణం ఒకటి, మనకి సంబంధం లేనటువంటి ప్రతి విషయంలో వేలు పెట్టి ఎదురువాడు బాగుపడుతుంటే నాశనం చేయాలన్న ఆలోచన ఒకటి. ఈ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వృత్తి వ్యవహారాల్లో ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కష్టానికి వాళ్ళ చదువుకి తగిన గుర్తింపు ఎక్కడ దొరకట్లా. ఏదో చేస్తున్నామంటే చూస్తున్నాం అంతే. ఇప్పుడేంటి, ఉద్యోగం ఉంటే పెళ్లి వస్తుంది, ఉద్యోగం లేకపోతే పిల్లని ఇవ్వరు. అసలు ఉద్యోగం కోసం తాపత్రయలాడు. ఇప్పుడు చదువుకునేదేమో బిడికి చదువుతాడు, ఉద్యోగం చివరికి 10,000, 20,000, 30,000 ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అక్కడ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల ఏంటి, 8 గంటలు తప్పనిసరిగా కూర్చొని చేయాల్సిందే. మధ్యలో లేవడానికి కూడా సరిగా పరిస్థితి ఉండదు. కూర్చొని చివరికి నడువంతా ఎరిగిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం లేక అది ఒక బాధ. అవునా? ఇన్ని రకాల సమస్యలు నాన్న. ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాక, చేసిన అప్పులు తీర్చలేక, ఎదుటి వాళ్ళకి మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి అప్పులు ఇప్పించి తీర్చుకోలేక, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వెంచర్ వేస్తారు, పక్క వాళ్ళ వెంచర్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి, వీళ్ళ వెంచర్ మాత్రం ఆగిపోతూ ఉంటుంది. దీంట్లో ఏదో ఒక లిటిగేషన్ రావడం, వీళ్ళకి తెలియకుండానే ఏదో లిటిగేషన్ ఉన్న భూములు తీసుకోవడం, ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, సగం అయిపోతూ ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. అలాగే ఇల్లు కొందామని చెప్పి అడ్వాన్స్లు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం, లాస్ అవ్వడం, వెనక్కి తీసుకోవడం, ముందుకు వెళ్ళదు. అసలు మనం ఇల్లు కొంటామా? 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా మొన్న అడిగాడు ఒక ఆయన నన్ను, గురుగారు నాకు గృహయోగం ఉందంటారా అసలు నా జీవితంలో అంటే నాకు చాలా బాధ వేసింది నాన్న. 70 ఏళ్ల వ్యక్తి అంతవరకు ఇల్లు కొనుక్కోకుండా ఉండేటువంటి పరిస్థితులు కావు. ఇవాటి రోజున 25 ఏళ్ళు 30 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తే లోన్లు తీసుకుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు అందరూ. 70 ఏళ్ల వ్యక్తి కూడా ఆ మాట అడిగితే చాలా బాధ వేసింది నాకు. గృహయోగాలు కలగలేకపోవడం, జాతకంలో ఉన్నా కూడా కొన్ని గ్రహస్థితుల వల్ల ఆగిపోవడం, ఇవన్నీ కూడా దీంతో పాటుగా ఆరోగ్యం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యం చిన్న వయసులో పాడైపోవడం, 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు రావడం. ఇలాంటి బాధలు నిజంగా ఏ రకమైనటువంటి బాధలు తీసుకున్నా ఒకదానికి మాత్రమే లింక్ అయి ఉంటాయని చెప్పడం అనేది ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు. చాలా ప్రెషర్. ఎందువల్ల మన పూర్వీకులు ఎవరైతే మనకంటే ముందు తరం కావచ్చు, అంతకుముందు తరం కావచ్చు, మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పిన్నులు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, బాబాయ్ పిల్లలు కావచ్చు, పిన్ని పిల్లలు కావచ్చు, పెదనాన్న పిల్లలు కావచ్చు, చిన్న తాతగారు పెద్ద తాతగారి పిల్లలు కావచ్చు, ఎవరైనా మన పూర్వీకులు ఎవరైతే 60 సంవత్సరాల లోపల ఆత్మహత్య కానీ, హత్య కానీ, క్యాన్సర్ వల్ల కానీ, హార్ట్ ప్రాబ్లం వల్ల కానీ, కిడ్నీ వల్ల కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ, లివర్ ప్రాబ్లం వల్ల కానీ, అలానే యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, నీళ్ళలో పడి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు, అప్రయత్నంగా ఏదైనా ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉంటారు. ఇలాంటి మరణాలు అంటే ఇది సర్వసాధారణమైనటువంటి మరణాలు కావు. ఒక మాట చెప్పాలంటే ఏదో 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, జీవితం అనుభవించారు, చనిపోయారు అనుకునేటువంటి పరిస్థితి కాదు. అకాల మరణం అంటారు. అవునా? 60 ఏళ్ల కంటే ముందు చనిపోతూ ఉంటే మనిషి జీవితంలో సంపూర్ణం కూడా కాదు, అర్ధాయుష్ కంటే ముందు చనిపోతున్నారు. అర్ధాయుష్ తర్వాత చనిపోతే కొంతకాలం అంతా అనుభవించి చనిపోతున్నాం. దాన్ని దేంతో కంపారిజన్ చేయాలంటే అర్ధ ఆకలితో కంపారిజన్ చేయాలి. ఆ కడుపు నిండినప్పుడు కూడా, అన్నీ ఉన్నప్పుడు కూడా 2 ముద్దలు తింటే కడుపు నిండదు కదా. అవి అట్లానే మిగిలి ఉన్నప్పుడు కడుపు నిండదు. అట్లానే
ఒక సంపూర్ణమైనటువంటి 120 సంవత్సరాలు కలియుగంలో మనిషి బ్రతకాలి, దాంట్లో అర్ధాయుష్య కంటే కూడా ముందు పోతున్నారు, 60 సంవత్సరాల కంటే ముందు పోతున్నారు అనేటువంటి, చనిపోయి ఉన్నారు అనేటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళని బాధ పెట్టినటువంటి వాళ్ళకి, రెండవ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి, మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడున్న తరాలు వాటికి సంబంధించినటువంటి దోషాలు గ్రహాల రూపంలో బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎలా? ఇప్పుడు ఈ దోషాలు ఏం చెప్తూ ఉంటాయంటేనన్నా 14 తరాలు వస్తాయని చెప్తాం, 14 జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటాయి అని చెప్తాం. మరి మా తాతగారు బాగానే ఉన్నారండి, మా ముత్తాతగారు బాగానే ఉన్నారండి. మీ తాతగారి వాళ్ళ ముత్తాతగారు చేసి ఉండొచ్చేమో, తప్పులేమన్నా ఏమైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చేమో. మరి మా నాన్నగారికి మా తాతగారికి రావాలి కదా, నాకెందుకు వచ్చినాయి? సమస్య వస్తే మొక్క వెయ్యగానే వెంటనే పెరగదు కదా, పాపం కూడా పండాలంటారు. సామెత ఉంది. వీడి పాపం పండింది రావంటుంటారు ఏదైనా జరిగినప్పుడు, అవునా? పాపం కూడా పండినప్పుడు దాన్ని దుష్ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మన మీద చూపిస్తుంటుంది. ఇది జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ దాని ప్రభావం బలంగా తయారవుతూ ఉంటుంది. చెడు ప్రభావం ఇంకాస్త పుంజుకుంటూ ఉంటుంది, శక్తిని పుంజుకుంటూ జనరేషన్స్ పెరిగే కొద్దీ దాని ప్రభావం మన మీద, మన కుటుంబ వ్యక్తుల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం చేసుకున్న తర్వాత విడిపోవటాలు ఇట్లాంటివి కూడా ఇవన్నీ వేనా. ఆర్థిక, ఆరోగ్య, వివాహ, వైవాహిక, సంతాన, వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో ఏ రకమైనటువంటి సమస్యలున్నా కారణం పితృదోషం, స్త్రీ శాపం అనే చెప్తా, రెండో మాటే లేదు. వీటి వల్ల ఎంతమంది బాధలు అనుభవిస్తున్నారో నాన్న. అధికమైనటువంటి బాధలు బయటికి చెప్పుకోలేక, లోపల మింగలేక, లోపల అంటే బయటికి వేషం చూడటానికి బాగుంటుంది, లోపల మనసు మాత్రం బాధపడుతూ కుషించిపోతూ ఉంటారు. మనసు కన్నీళ్లు పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు జనాన్ని చాలా మందిని చూస్తే తెలిసిపోతుంది మనకి. కన్నీరు పెట్టడం మానేసింది, దేనికంటే కళ్ళలో నీరు కూడా అయిపోయింది. ఒంటరిగా కూర్చొని ఏడ్చి కళ్ళలో నీరు కూడా అయిపోయినాయి. చివరికి మనస్సు కన్నీరు పెడితే ఎలా ఉంటుంది అనేది, కొంతమందిని చూడండి, ఏనాన్నా బాగున్నావా, ఏమైంది, అలా ఉన్నావు అంటే చాలు ఏడ్చేస్తారు. అంటే వాళ్ళకంత లోపల బాధ తట్టుకోలేనంత ఒక సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది బాధ. చాలా మందిని చూశానమ్మా నేను. అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ ఎమోషనల్గా నేను కూడా వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటాను. ఏమైందమ్మా, బోరును ఏడ్చేస్తున్నారు. మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా కాదు, మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, తొందరగా ఏడుస్తారు అనుకోవచ్చు. మగవాళ్ళ కన్నీరు కూడా చాలా మంది కన్నీరు చూశాను నాన్న నేనైతే. నాకు చాలా బాధ వేస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, అబ్బా అసలు ఈ దీంట్లోంచి మనం బయటపడితే ఈ కన్నీరు చూసే పని ఉండదు కదా అనిపిస్తుంది నాకు. నిజంగా అంత బాధేస్తుంది వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. అలా భరించి ఒకేసారి వాడు ఎక్కడ ఏడవాలో తెలియట్లేదు నాన్న వాళ్ళకి, మగవాళ్ళకి. అందుకనే ఒక ఆయన చెప్తాడు, తండ్రి అనేటువంటి వాడు నీ భుజాల మీద ఎక్కించుకొని ప్రపంచానంతా తిప్పుతూ ఉంటాడు. నీ తండ్రి నీకు కావాల్సినటువంటి పుస్తకాలు, నీకు కావాల్సిన దుస్తులు, నీకు కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం అనేక రకాలుగా కష్టపడి తను తినకుండా నీకు తిండి పెట్టి తల్లిదండ్రులు నిన్ను చూస్తూ, తండ్రి భార్య దగ్గర ఏడిస్తే భార్య ఎక్కడ ధైర్యం సన్నగిలుతుందో, పిల్లలు ఏడిస్తే పిల్లలు ఎక్కడ బాధపడతారో అని చెప్పి, వీధి లైట్ ఎక్కడ ఆఫ్ అయిపోయి ఉంటుందో దాని కింద నిలబడి ఏడుస్తాడు అని చెప్పి చెప్తాడు ఒక ఆయన. ఆ కన్నీళ్ళు ఎవరు కనపడకూడదు ఉంది అంటే వినడానికి ఉంది, కానీ ఎంత పెయిన్ ఉందో ఆ మాటల్లో. పెయిన్ ఉంటుంది నాన్న, అది భలే ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఆ లైట్ కింద నిల్చొని ఎవరు చూడకూడదని చెప్పి ఏడుస్తూ ఉంటాట. అలాంటి వ్యక్తులు చాలా మంది వస్తున్నారు నాన్న. నిజంగా అలాంటి వాళ్ళందరి బాధలు తీరాలనే మన సంకల్పం కూడా. అలా ఆ విధంగానే ముందుకెళ్ళాలి. ఫాదర్స్ ఎవరు అసలు పడకూడదు నాన్న. లీడర్ కదా, ఫ్యామిలీ ఆఫ్ ది లీడర్, భరోసా అన్ని వాళ్ళే బాధపడుతుంటే ఈ కుటుంబంలో ఎంత బాధలు ఉంటే వాళ్ళు బాధపడతారు నాన్న. చిన్న వాటికి నొచ్చుకునేటువంటి మనస్తత్వాలు కావు. అలాంటిది ఎంత పెయిన్ ఉంటుంది నాన్న, ఎవరికి చెప్పుకోలేరు మీరు అన్నట్టుగా. అసలు అది ఆడవాళ్ళు అయితే వెంటనే షేర్ చేసుకుంటాం, ఎవరితో చెప్పుకుంటారు, మగవాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు. అలాంటిది ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే నాన్న నిజంగా నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి వాళ్ళని చూస్తుంటే. ప్లీజ్ మమ్మీ, నేను నా చైరు, నేను ఎదురుగా వేసుకున్న చైర్ పక్కన వాళ్ళ పక్క చైర్లోకి వచ్చి కూర్చొని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. నేను
ప్లీజ్ స్వామి ఏడవకండి నాన్న, ఏడవకండి స్వామి ప్లీజ్, మంచి రోజులు వస్తాయి, నా దగ్గరకు వచ్చారు కదా చూద్దాం నాన్న. నేను అలా ధైర్యం చెప్పి మాట్లాడిన తర్వాత జాతకాలు చెప్పేవాడు. ఫ్యామిలీ లీడ్ చేసే మగవాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కోళ్ళకి బయట కూర్చునే వాళ్ళు అడుగుతుంటారు, గంటన్నర మాట్లాడారు, 2 గంటలు మాట్లాడారంటే వాళ్ళ లోపల ఉండేటువంటి వాళ్ళ వేదన వినేవాళ్ళు ఎవరు లేరు. ఒక మాట చెప్పానంటే నేను అదే అనుకుంటా, ఓకే వీళ్ళందరికీ నేను ఒక దారిలా కనబడుతున్నా అంటే, ఓకే భగవంతుడు నా ద్వారా వీళ్ళకి ధైర్యం చెప్పాలి, ఏదో పని చేయాలని నా దగ్గర పంపిస్తున్నాడని ఒక ఆనందంతో కొంతవరకు ఉంటా. వాళ్ళ బాధను చూస్తుంటే మాత్రం నాకు కూడా రోజున వస్తూనే ఉంటుంది. అవును, అస్సలు తట్టుకోలేరు, మగవాళ్ళు ఏడుస్తున్నా, ఆడవాళ్ళు ఏడుస్తున్నా. అదే చెప్తా, ఆడవాళ్ళు అస్సలు ఎడవకూడదమ్మా, ఇంటికి మంచిది కాదమ్మా. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసమేనా ఇందాక నేను చెప్పిన మరణాలు ఏవైతే ఉన్నాయో, సహజ సిద్ధమైనటువంటి మరణాలు కాకుండా అకాల మరణాలు ఏవైతే ఉన్నాయో, ఆడపిల్లని బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆడపిల్లని మోసం చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇంకోటి కూడా చెప్తాను, ఆడపిల్ల సొమ్ము తినటం కూడా పాపమే. అది కూడా స్త్రీ శాపం కిందకే వస్తుంది. అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పెడతామని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉత్తమం స్వార్జితం విత్తమం మధ్యమం పితరార్జితం అధమం భ్రాతృవిత్తం చ స్త్రీ విత్తం అధమాధమం చెప్పి. ఇప్పుడు మనకి కొన్ని ఛానల్స్లు వేస్తుంటారు, కట్నం తీసుకునేవాడు గాడిదా అని చెప్పి రాస్తుంటారు కదా. కట్నం తీసుకోవడం కూడా పాపమే అని చెప్తా. మీరు తీసుకోలేదంటే నేను తీసుకోలేదని గర్వంగా చెప్తా. నేను కట్నం తీసుకోవాలా, నా పెళ్లి ఖర్చులు కూడా నేనే ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకున్నా. సూపర్. మీరు మా చిన్నప్పుడు మా నాన్నగారు నా మైండ్ లో నాటేశారు, నాన్న ఇంజెక్ట్ చేసేసారు, నువ్వు కట్నం తీసుకోకూడదు, ఆడవాళ్ళ సొమ్ము పొరపాటున తినకూడదు, ఎవరి సొమ్ము తినకు, ఆడవాళ్ళ సొమ్ము అసలు తినకు. పూర్వం కట్నంకే కదా పెద్ద ప్రాబ్లం, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవ్వాలంటే. కట్నం అందుకనే కదా 2 పెళ్లిళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవారు ఆడపిల్లలు. కట్నం వేధింపులు, ఎన్ని వేధింపులు చావులు. పేపర్ ఓపెన్ చేస్తే మా చిన్నప్పుడు మొత్తం అవే, టీవీ ఓపెన్ చేస్తే న్యూస్ అదే, రేడియోల్లో అవే. అవును, కట్నం తీసుకురాలని వేధింపు, అత్త కోడల్ని చంపడం, మామ చంపడం, భర్త చంపడం. పెళ్లిళ్ళు అవ్వడం పెద్ద టాస్క్ అప్పుడు ఆడపిల్లలకి, పిల్లలకైతే ఇంకా. నిజంగా ఈ రోజుల్లో అది లేదు. ఒక మాట చెప్పాలంటే కట్నం అనేదే లేదు, పెళ్లిళ్ళు అవ్వడమే కష్టం అబ్బాయిలకి. డబ్బు కంటే అంతకు మించిన ఎక్కువ బాధలు ఉన్నాయి, మానసికమైనటువంటి పరిస్థితి. అప్పుడు డబ్బు ఒక్కటే ప్రాబ్లం గురుగారు పూర్వం. ఇప్పుడు డబ్బుతో పాటుగా మిగిలినవన్నీ ఇంకా ఎక్కువగా పెరిగినాయి నాన్న. ఇలాంటి దోషాలు పోవాలంటే ఒక్కటే నాన్న, ఇంకోటి కూడా చెప్తున్నాను, గోకర్ణం అనేటువంటి మహాక్షేత్రం ఏదైతే కర్ణాటకలో ఉందో, ఆ గోకర్ణ మహాబలేశ్వరుడి చెంతన సముద్ర తీరాన ఎవరైతే ఈ యొక్క మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని మన పెద్దలు 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి మనం పెడుతున్నటువంటి దినాలు తద్దినాలు, ఇంకోటి కూడా తద్దినాలు పెట్టడం మానేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కూడా పితృదోషాలు వస్తాయి. మీ తండ్రి, ఇప్పుడు నీ కొడుకు ఒక సమయానికి ఆకలిస్తున్నప్పుడు నీ కొడుకు దగ్గర తీసుకెళ్ళి అన్నం పెడుతున్నప్పుడు, 12ంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతున్నప్పుడు, సంవత్సరంలో ఒక్కరోజు మన తల్లిదండ్రులకి టైం కేటాయించలేమా? ఆ సంవత్సరంలో ఆ తిథి రోజున, చనిపోయినటువంటి తిథి రోజున మీ తల్లో తండ్రో నువ్వు పెట్టేటువంటి ఆ తద్దినం కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అందుకనే చూడండి, తద్దినం పెట్టేటువంటి ఇళ్లలో తద్దినం అయిపోయేంత వరకు కూడా, పిండ ప్రదానం అయిపోయేంత వరకు కూడా ఎవరికి దాన ధర్మాలు చేయరు. దేనికంటే ఆ రూపంలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో, మనం పెట్టేటువంటి తద్దినం వృధా అవుతుందేమో అనేటువంటి దీంతో ఆ సమయం వరకు కూడా ఎవరికి దానాలు చేయరు. పిండ ప్రదానం చేసేంత వరకు కూడా మన ధర్మం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఏదైనా దానాలు చేయవలసి ఉంటే పితృకార్యాల్లో పిండ ప్రదాన సమయంలో మాత్రమే దానాలు చేయిస్తారు. కర్మలో కూడా దశదానాలు, షోడశ దానాలు. కాబట్టి ఈ పిండ ప్రదానం చేసినప్పుడు ఇది తల్లిదండ్రులకు దక్కుతుంది. వికిరి పిండం అని చెప్పి కాకి పిండం పెడతారు చిన్నది, వచ్చి కాకి బాలి తీసుకుని వెళ్ళిపోతే ఆనందం. అప్పుడు మనం పెట్టినటువంటి శ్రార్థం, శ్రద్ధతో పెట్టేటువంటి శ్రార్థం మనకు ఉపయోగపడుతుంది, మన వంశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీంట్లో మగ పిల్లలు పుట్టకపోవడం, ఆడపిల్లలే పుట్టడం, అసలు సంతానం కలగకపోవడం, ఇవి కూడా పితృదోషాల కిందకే వస్తుంటాయి. పితృదోషాలు, స్త్రీ శాపాలు ముఖ్యంగా. వీటితో పాటు గోహత్యా పాతకం, గోవుల్ని కొట్టడం, పాముల్ని చంపటం. ఇందాక ఒక ఆవిడ వచ్చారు, మా ఆయన కనీసం 30-40 పాములు చంపుకుంటారండి. సర్పదోషాలు, సర్పవధలు ఏవైతే ఉంటాయో అవి కూడా పితృదోషాలు ఈ స్త్రీ శాపాల వల్లనే వస్తూ ఉంటాయి. భవిష్యత్తు తరాల్లో సంతానం లేకపోవటం, మగ సంతానం లేకపోవటం, పుట్టిన పిల్లలు సరిగా లేకపోవటం. నాకు తెలిసిన ఒక ఆవిడ సంతానం పుట్టడం, పాములాగా నాలుక బయటికి పెట్టడం, పిల్లలు చనిపోవడం, అలా 18 మంది చనిపోయారు అన్న మా అమ్మమ్మ గారి ఊర్లో. 18 మంది పుట్టడం ఏంటి అంటే పావును చంపేశాడు ఆయన. విపరీతమైన పావును చంపి 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 వదిలిపెట్టాడు. చివరికి పిల్లలు పుట్టడం, నాలుగుని పాము ఆడిస్తుంటుంది కదా, అలా ఆడించడం, చనిపోవడం.
అలా 18 మంది చివరికి ఆ వంశం లేదు వాటి రోజున. అలా వంశం నిర్వంశం. చంపితే సంతానమే ఉండదు. అసలు నాన్న నాగదేవత ఒక మాట చెప్పాలంటే దైవరూపం. మేమే నాన్న. మా అమ్మగారికి కలలో పాము కనపడిందంటే మరుసటి నన్ను నెలదెప్పేదిట మా అమ్మగారు. మా అమ్మగారు మాతో చెప్పేవారు ఈ మాట, ఒరే నాకు సర్పం కనపడితే చాలరా, దైవ స్వరూపం కదా గురుగారు అంతే కదా. సాక్షాత్తు. సర్పం కనపడితే చాలరా, ఆ మరుసటి నెలలో నేను నెలదెప్పేదాన్ని, చక్కగా మీరందరూ ఇట్లా నలుగురు పుట్టుకొచ్చారు అని చెప్పి మా అమ్మగారు చెప్పేవాడు. అందుకనే మా అందరి పిల్లల్లో నాగా అనేది తప్పనిసరిగా ఉంటుంది మాకు. నా అసలు పేరు అంటే శివసుధీర్ శర్మ అనేది స్క్రీన్ మీద సరిపోతుంది కాబట్టి వేస్తున్నాం, కానీ గుండెపూడి వెంకట నాగ అల్లూరి శివసుధీర్ శర్మ అనేటువంటిది నా పేరు. నాగాని తప్పనిసరిగా నా కొడుకులు కూడా నేను పెట్టుకున్నా చివరికి. అంటే ఇవన్నీ కూడాను చాలా పాపాలు. అనుగ్రహం సర్పదేవత అనుగ్రహం ఉండాలి. అలాంటిది వాటిని వధిస్తున్నామంటే అలాంటి పాపం కూడా. గోవధ, గోహత్యలు, పొలాల్లో అలా వీటి వల్ల కూడా తప్పనిసరిగా దోషాలు వస్తుంటాయి. ఇలాంటి దోషాలన్నీ పోవాలి అంటే తప్పనిసరిగా గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి కార్యక్రమాన్ని సంపూర్ణంగా సశాస్త్రీయంగా చేయించుకుంటే తప్పితే, ఇప్పుడు చాలా మంది మనం కాల్స్ చేస్తున్నారు, మేము వెళ్ళామండి డైరెక్ట్ వెళ్ళి చేయించుకున్నామండి. డైరెక్ట్ వెళ్ళి చేయించుకోవడంలో నేను తప్పని చెప్పడల్లా. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ణి ఎంచుకోవటంలో కూడా మన ఇంటికి పెళ్లి చేయించుకోవడానికి మంచి బ్రాహ్మణ్ ఎంచుకుంటామా ఎంచుకోమా? ఖచ్చితంగా. అలానే దాంట్లో మంచి చెడు ఉంది కదా. అలానే మంచి బ్రాహ్మణ్ణి ఎంచుకోవటంలో కూడా మన ఇది ఉండాలి తప్పనిసరిగా. శాస్త్రపరంగా చేయగలుగుతారా లేదా అక్కడ విధి విధానాలు అంతే కదా నాన్న. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేరే భాష నుంచి వచ్చి చేయించడం అనేది వేరు. సజాతీయంగా ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాడు తెలంగాణ సంప్రదాయం చెప్పక్కర్లా, వాడికి తెలిసిపోతుంది. ఆంధ్రాలో పుట్టిన వాడికి ఆంధ్ర సంప్రదాయం చెప్పక్కర్లా, తెలిసిపోతుంది. అలాగే కర్ణాటకలో ఒక సంప్రదాయం ఉంటే కర్ణాటక సంప్రదాయం తెలిసిపోతుంది. అంతేకాని ఎక్కడెక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొంతమందికి తెలియదు కదా. అలా మనం ఎంచుకోవడంలో కూడా ముఖ్యంగా జాగ్రత్త వహించవలసిన విషయాల్లోనే మంచిగా ఎంచుకుంటాము. అలాంటిది పితృదేవతలకు ఒకే ఒక్కసారి చేసి మరి పెన్ను కావాలంటే 4 సార్లు గీసి మరీ తెచ్చుకుంటాం ఇంటికి. మనం మన వంశం తరించడానికి మనకు ఉండేటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావడం కోసం మరెంత జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎంత జాగ్రత్త వహించాలి కదా. కాబట్టి అది తృప్తి ఉంటుంది జీవితాంతం మనకి, అరే చేయించుకున్నాము పెద్దవాళ్ళకి. ఇప్పుడు మా నాన్నగారు తద్దినం పెట్టేటప్పుడు కూడా, మా అమ్మగారి తద్దినం పెట్టేటప్పుడు కూడా బ్రాహ్మణులు చూసుకున్నప్పుడు వాళ్ళు పెట్టే విధానం మంత్రం అవి చూస్తున్నప్పుడు సంతోషంగా ఉండే, బా ఇంత బాగా చేయించారు, చాలా సంతోషం. నిజంగా అంటే చాలా మంది అనుకుంటారు పంతులు గారు సంపాదించుకుంటారు తప్పితే ఇవ్వరా అని. నేను మా ఇంటికి ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే ఇళ్లలో ఎవరు ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ మా బ్రాహ్మణికి మనస్ఫూర్తిగా వాళ్ళు సంతృప్తికరంగా నా ఇంట్లో నా గడప దాటేట్టుగానే ఇస్తాను. నేను ఏ రోజు అసంతృప్తిగా నా ఇంట్లోంచి బ్రాహ్మణుడు బయటికి పోనివ్వను. అదే కాదు, ఏదైనా ఇచ్చినా కూడా సంపూర్ణంగా వాళ్ళకి ఉపయోగపడాలి. రూపాయి ఇచ్చే చోట 10 రూపాయలు ఇవ్వు, నేను మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలి, చేస్తే అలానే చేయాలి సంపూర్ణంగా. సో మనం చేసేటువంటి కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా బ్రాహ్మణ ఎంచుకోవడం కూడా, సెలక్షన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మంచిగా చేయించుకుంటే తప్పనిసరిగా నాన్న సంపూర్ణమైనటువంటి వాళ్ళకి ఫలితం దక్కుతుంది. 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితానికి, సంవత్సరం ఆ పూజ చేయించుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అనుభవిస్తున్నటువంటి జీవితానికి అసలు సంబంధమే ఉండదు. ఈ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉంటారు, తప్పనిసరిగా ఉన్నత స్థానంలోకి సంపూర్ణంగా వెళ్తారు, దాంట్లో అనుమానం లేదు. శాస్త్రపరంగా చేయించుకుంటేనే. అలాగే గురుగారు చాలా మంది అంటే మీరు ప్రతిసారి పితృదోషము మోక్షనారాయణ బలి పూజ అంటే ఓన్లీ గోకర్ణ చివరికి నాకు పేరు పడిపోయింది గోకర్ణ గురువు గారు. కొంతమంది ఫోన్లలో ఫీడ్ చేసుకోవడం కూడా గోకర్ణ గురువు గారు, ట్రూ కాలర్ లోంచి వచ్చినా కూడా నా గోకర్ణ గురువు గారు అనే వస్తుంది. గోకర్ణ అంటే మీరే గుర్తొస్తారు, ఎప్పటి నుంచి అదే పదే చెప్పుకొచ్చి చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎంతో మందిని తీసుకెళ్లి వాళ్ళ బాధలను పోగొట్టి చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది ఓన్లీ గోకర్ణంలో మాత్రమే కాదు, మన దేవాలయాలు, మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో కూడా ప్రతి దానికి మనకి నివారణ ఉంది, చేయించుకోవచ్చు, అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదని చాలా మంది చెప్తున్నారు కదా. దానికి మీరు ఏం చెప్తారు? ఈ మాట చెప్పిన వ్యక్తిని ఊరు దాటి బయటికి పోవద్దని చెప్తారు. ఊరు దాటి బయటికి పోవద్దని చెప్తారు. మరి తన చుట్టూనే చాలా దేవాలయాలు ఉన్నాయిగా, తన చుట్టూనే చాలా దేవాలయాలు ఉన్నాయి కదా, మరి ఈ ఊరు దాటి పోకూడదు. ఊళ్ళలో ఉన్న గుళ్ళను మొత్తం ఉద్ధరించమని చెప్పండి ముందు ఫస్ట్. వేరే ఊరు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? అవును, అది కూడా వేరే ఊరే కదా చెప్తున్నది కూడా. అదే నేను చెప్తుంది. తన చుట్టూ ఉన్న గుళ్ళల్లో
అనేక రకాలైన గుళ్ళు ఉన్నాయి. ఇంటి పక్క ఇంటి పక్కన పక్క మన కాలనీల్లో కాలనీ. హైదరాబాద్ లోని చాలా పాడుపడ్డ దేవాలయాలు నేను 100 చూపిస్తా. అవును. రమ్మనండి ఆ ఉద్ధరించే పురుషుడిని. ఉమ్, అవునా? ఉమ్, ఇది ఒకటి చెప్తానన్న, ఒకడు ఒక విషయాన్ని, మంచి విషయాన్ని, నిజాన్ని, మంచి విషయం కూడా కాదు, నిజాన్ని, నిజాన్ని, వాస్తవాన్ని ఒకళ్ళ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఉమ్, దాన్ని డైవర్ట్ చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఉమ్, సంపూర్ణంగా ఇంతమంది పితృదోషం తప్పనిసరిగా వాడు ఒక్కడికి తగులుతుంది. దాని కారకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మంచి పితృదోషం. కార్యంలో పాల్గొని పోతే పోయి మళ్ళీ దాన్ని తప్పని చెప్పి కన్ఫ్యూజ్ చేసి, ఎట్లా అంటే నిండు కడవడు అంటే నిండు కుండ నిండా పాలు ఉంటుంది, దాంట్లో విషం చుక్కేస్తే ఎట్లా ఉంటుంది, ఉమ్, అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి చాలా చోట్ల. నేను చాలా చోట్ల విన్నా, నేను కూడా చూశాను. ఉమ్, అంటే ఒకటి చెప్తానన్న, ఎదుటివాడికి ఎంతసేపటికి మనం బాగుపడాలి, మనం చేయాలి అనుకున్న లక్షణాలు తప్పితే, అరే నిజం చెప్తున్నారు దాన్ని మనం సపోర్ట్ చేద్దామన్న ఆలోచన లేదు ఎవరికి. నిజం చెప్పాలంటే ఉమ్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్ అనుకుంటున్నారు, నిజంగా అనుకోని జనాల్ని రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు. అవును. దానివల్ల ఏం ఉపయోగం కలుగుతుంది? ఇంతమంది పాపాలను ఒక్కడే మూట కట్టుకుంటున్నావుగా, ఉమ్, నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావుగా, ఉమ్, అదెంత పాపం. అవునా? ఒక ధర్మ మార్గంలో వాస్తవంలో ఉన్నటువంటి, ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ జనాలకి అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే, దాన్ని రాంగ్ డైరెక్షన్ పట్టించేసి, జనాల్ని రాంగ్ డైరెక్షన్ పట్టించేసి అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు అంటే, నేను చెప్తున్నా కదా, ఆయన వేరే ఊరు వెళ్లకుండా ఉమ్, అదే ఊళ్ళో ఉన్న గుళ్ళను బాగు చేయమని చెప్పండి. ముఖ్యంగా నేను ఒప్పుకుంటా. ఉమ్, నట్టనడి ఇంట్లో వంట చేస్తాడా? లేదు, తీసుకెళ్ళి బాత్రూంలో వంట చేస్తాడా? లేదు. కాదుగా. ఆగ్నేయంలో ఉండేటువంటి కిచెన్లో వంట చేస్తాడు, ఉమ్, నైరుతిలో ఉండే మాస్టర్ బెడ్రూమ్లో పడుకుంటాడు. ఉమ్, అవునా? ఉమ్, హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాడు, ఉమ్, హాల్లో టీవీ పెట్టుకుంటాడు. ఉమ్, అవునా? ఉమ్, పప్పు చేస్తానన్న, ఉమ్, పప్పులో ఉప్పు వేస్తేనే పప్పు రుచి వస్తుంది, అవును. లేకపోతే రాదుగా. వేసింది పప్పే కదా, అది ఎల్లోగానే ఉంది, ఇది ఎల్లోగానే ఉంది, పప్పేగా. మరి ఎందుకు రుచి రావటంలా? ఉమ్, ఉప్పు కారం కరెక్ట్గా పడాలిగా. ఉమ్, అవునా? ఇక్కడ దేవతా శక్తులు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటాయి. మనకు కనబడినటువంటి ఒక ఎనర్జీ పవరే ఉమ్, దైవం అని చెప్తున్నాం మనం. అవును. ఒక్కొక్క స్థలంలో ఇప్పుడు వాస్తు ఎందుకు చూడాలి నాన్న? శ్మశానంలో ఇల్లు కట్టుకోవచ్చు ఆయన పోయి, ఉమ్, ఎందుకు కట్టుకోడు? ఆయన కూడా వాస్తు ప్రకారం ఇల్లు చూసుకొని ఎందుకు కట్టుకుంటున్నాడు? ఉమ్, ఇది అదే ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? పోయి నైరుతిలోనే ఎందుకు పడుకుంటున్నాడు? ఉమ్. అవునా? ఇదంతా భూమే కదా, ఎక్కడైనా. కదా. మరి ప్రపంచంలో ఎక్కడైనా భూమే కదా, భూమే కదా. ఉమ్, కానీ శ్మశానంలో ఉండేటువంటి శంకరుడికి, దేవాలయంలో ఉండే శంకరుడికి, మన ఇంట్లో ఉండేటువంటి శంకరుడికి చాలా తేడాలు ఉన్నాయి. అవును. అవునా? జస్ట్ ఇంటి గురించి మాట్లాడుకుంటేనే ఇన్ని తేడాలు ఉన్నాయి. ఇన్ని తేడాలు ఉన్నాయి. ఉమ్, అలాంటిది ఇప్పుడు మనం చేస్తుంది మోక్షనారాయణ బలి, ఆత్మఘోష వల్ల వచ్చింది మోక్షనారాయణ బలి అని చెప్తున్నాము. శంకరుడు ఉండేది ఆత్మఘోషల్ని నివారణ చేయడం కోసం శంకరుడు ఉంటాడు. శంకరుడు ఉండేటువంటి స్థానంలో చేస్తే ఆ రకమైనటువంటి ప్రయోజనం వస్తుంది. కానీ అందులో కూడా ఏంటి? ఆత్మఘోష నివారణ, ఆత్మలింగం. ఉమ్, రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం, భూమి మీద పెట్టినటువంటి వినాయకుడు పెట్టినటువంటి ఆత్మలింగం సాక్షాత్తు ఆత్మ పరమేశ్వరుడే పరమేశ్వరుడే కదా. ఆయన సమక్షంలో జరిగితే దోష నివారణలు జరుగుతున్నాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ ఉమ్, మనం చెప్పింది శాస్త్రం కాదు, శాస్త్రంలో ఉన్నది మనం చెప్పాలి. అవును. నీ నోటుకొచ్చింది మాట అని చెప్పి నువ్వు చెప్పేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఉమ్, అది కరెక్ట్ కాదు కదా. నేను అక్కడ చేయిస్తాను, ఏదో కొన్ని ప్రదేశాల పేర్లు కూడా చెప్పారు, అక్కడ చేస్తారు, అంత దూరం వెళ్ళాలా? నిజంగా అక్కడే ఇక్కడ చేసేటట్టయితే మేము వాడకట్టు ఇది అనొచ్చు లేదు. మన టెంపుల్సే ఉన్నాయి ఇక్కడ. మరి ఆంజనేయ స్వామివారి టెంపుల్, ప్రత్యంగిరి అమ్మవారి టెంపుల్. మీరు అంత దూరం ఎందుకు తీసుకెళ్తారు? హైదరాబాద్ రండి అమ్మ నా ఇప్పుడు టెంపుల్. మాట చెప్తాను, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారు? డబ్బులు బాగా వస్తున్నాయనేగా. వెంకటేశ్వరం అంటే తిరుపతి గుర్తొస్తుంది ముందు. మరి ఇప్పుడు డబ్బులు బాగా వస్తే మంచిగా ఉంటుందనేగా, ప్రశాంతమైన జీవితం గడపొచ్చనే కదా. దీని విధానం దానికి. మరి అట్లాంటప్పుడు ఇక్కడే ఉండొచ్చుగా, అమెరికా వెళ్ళిన దానికి. అవును. అవునా? మరి అట్లాంటప్పుడు అంత దూరం ఇంత దూరం అనుకోవడం అనేది పరమేశ్వర్. ఒకటి చెప్తానన్న, ఏ మూర్ఖుడు ఎలా భావించినా, ఎలా అనుకున్నా, ఎవరు ఏ రకమైనటువంటి మాటలు చెప్పి జనాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ పాపాన్ని కూడా మూట కట్టుకొని నాశనం అవుతూ, ఎదురువాడని కూడా వాళ్ళు నాశనం అవుతూ ఎదురువాడని బాగుపరచకుండా ఎదురువాడని కూడా నాశనం చేస్తూ ఉండేటువంటి వ్యక్తులకి ఒక్క మాటలో చెప్పాలి అంటే, పరమేశ్వరుడు ఎవరి మీదైతే సంకల్పం చేసి, ఎవరి గురించి అయితే సంకల్పం చేసి గోకర్ణం వరకు తీసుకెళ్లి మోక్షనారాయణ బలి చేయించుకొని
వాళ్ళతో చేయించి వాళ్ళ కర్మ విముక్తి కలగా అని చెప్పి పరమేశ్వరుడు ఎవరి మీద సంకల్పం చేస్తాడో వాళ్ళు మాత్రమే వస్తారని చెప్తా. అంతమించి ఇంకా అనుమానం లేదు ఆయన తలుచుకుంటే ఏదన్నా అవుతుంది కదా. అందుకని చెప్తాను. నేను చెప్పేది కూడా ఏంటంటే ఆయన అదే పిలిస్తేనే మనం వెళ్తాం. అంతే. నిజంగా నాన్న మొన్న కొన్ని చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది, నిజంగా గురువుగారు. కాశీకి నేను వెళ్తున్నాను అని చెప్పుకోవచ్చుట, ఆ సంకల్పం చేసుకోకూడదు. నేను కూడా రీసెంట్ గానే చదివాను గురుగారు. చెప్పుకోవచ్చు. పాపం అంట అలాగే రామేశ్వరానికి నేను వెళ్తున్నాను ససేమిరా చెప్పకూడదుట. చెప్పకూడదట. రామేశ్వరానికి పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్తున్నాడు, లేదా నాయన పరమేశ్వరం నన్ను తీసుకెళ్ళి చెప్పి నమస్కారం చేసుకోవాలంట. చాకటి కోటేశ్వర గారు చెప్పారు అవును ఇది. అవును, నేను కూడా విన్నాను. అవునా? అవును. అలాగే గోకర్ణంలో నీ కర్మ విముక్తి జరిగి నువ్వు, నీ కుటుంబం, నీ భవిష్యత్ తరాలు, నీ పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలి అని చెప్పి పరమేశ్వర సంకల్పం జరిగి నిన్ను అక్కడ దాకా తీసుకుని వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేటువంటి సంకల్పం భగవంతుడు నీ ఎందు చేస్తేనే నువ్వు అక్కడ దాకా వస్తావు, లేదా అదే కర్మతో ఇక్కడ అనుభవిస్తూ ఉంటావు. దీంతో పాటు ఈ కర్మ అనుభవించే వాడితో పాటు దీని గురించి చెప్పిన వాడు కూడా కర్మ అనుభవిస్తూ కూర్చుంటాడు. అంతమించి చేయగలిగింది ఏం లేదు. అంతే, తప్పును తప్పుగా అంతే కదా, ఖచ్చితంగా ఖండించాలి. దాంట్లో అనుమానమే లేదే మాత్రం కూడా. కాబట్టి శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది కూడా తప్పు అంటే ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నది కరెక్ట్ అని చెప్తున్నా, శాస్త్రం చెప్పింది కరెక్ట్ అని చెప్తున్నా, శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తున్నా. శాస్త్రంలో లేనిది కొత్తగా కల్పించుకొని చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది నాన్న? ఎవరికి ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు ఒక మాట చెప్తానన్న, సింపుల్గా చెప్తా. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కేసరి, కొబ్బరన్నం, పూర్ణాలు, భక్ష్యాలు, గారెలు, అల్లం పచ్చడి, ఇంట్లో చక్కగా కూర, పప్పు ఇవన్నీ వేసుకొని తిన్నవాడు ఆరోగ్యంగా ఉన్నాడు. కొత్తగా వచ్చే పిజ్జాలు తిన్నవాడు అనారోగ్య పాలయ్యాడా లేదా? పిజ్జాలు, బర్గర్లు తిన్నవాళ్ళు ఫ్యాట్ పెరిగి నాశనం అవుతున్నారా లేదా? అవి తినొద్దని టీవీలో కూడా చెప్తున్నారా లేదా? మరి శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి తిండి తినబట్టి బాగానే ఉన్నావు. కొత్తగా వచ్చినటువంటి కొత్త పుంతలు తొక్కినటువంటి దరిద్రం కొట్టి తిండి తినడం వల్ల నువ్వు నాశనం అయ్యావా లేదా? ఇంటిలో కూడా అది పోతుంది. దీన్ని బట్టి మీరు కంపారిజన్ ఏం తీసుకుంటారో తీసుకోండి. అంటే ఒక మంచి కార్యానికి తలపెట్టి మీరు పదే చెప్పి ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ వెళ్ళి రెండర్రా బాగుంటుంది అని ఎంతో మందిని తీసుకువెళ్తుంటే కొన్ని మంచిగా సపోర్ట్ చేయకపోతే పోయారు. అది తప్పు కాదు, అది తప్పు, ఇంకో దగ్గర చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళడం అవసరమా, అంత దూరం ఎందుకు, పక్కన వెళ్ళొచ్చు, మీకు టైం సేవ్ అవుతుంది, మీకు డబ్బులు సేవ్ అవుతాయి, ఇవన్నీ చెప్తుంటే అన్న వ్యక్తి నమ్మనండి, నేను దగ్గరుండి మోక్షనారాయణ బలి చేయించేస్తా. వాళ్ళకు కూడా ఆయన ముందు చేయించుకోవాలంటారా? ఆయనకి చేయిస్తా, ఆయనకి చేయిస్తా ముందు. ఫస్ట్ వాళ్ళు బాగుపడాలి కదా, వాళ్ళకి సద్బుద్ధి కలగాలి కదా. పరమేశ్వరుడు వాళ్ళకి సద్బుద్ధి కలగాలని రాసి పెట్టుంటే వాళ్ళు కూడా నాతో వస్తారు, గ్యారెంటీ చేయించుకుంటారు. దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళకి ఆ సద్బుద్ధి పరమేశ్వరుడు ఇప్పుడు కలగజేసేటువంటి విధానం కూడా కనపట్టాల వాళ్ళ దుర్బుద్ధికి. జనాన్ని రామడేక్షణ ఇవ్వకండి. జనాల జీవితంతో, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ పిల్లల భవిష్యత్తుతో, వాళ్ళ కుటుంబ వ్యవస్థతో దయచేసి చెప్తున్నాను, కావాలి అంటే నేను మానేయమన్నా మానేస్తా, మీరే తీసుకుని వెళ్ళండి, చక్కగా మీరే పూజలు చేయించుకోండి. అంతేగాని జనాల జీవితాలతో మాత్రం దయచేసి ఆడుకోకుండా అయ్యా, మీకు దండం పెడతాను. అందరూ నాతో సమానంగా ఉండేటువంటి, నాకన్నా బాగా చదువుకున్నటువంటి విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాతో పాటు సమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ దయచేసి నిజాన్ని నిజంగా బయట పెట్టండి, నిర్భయంగా బయటికి చెప్పండి. అంతేగాని మన ఉపయోగాల కోసం మన శాస్త్రాలను మారుస్తామంటే మార్చడానికి అది ఇంట్లో చేసుకునేటువంటి పిండి వంటలు కాదు, రకరకాల వంటలు కాదు. శాస్త్రంగానే ఉంటుంది. అప్పుడు మాత్రమే అది శాస్త్రంగా చెప్పబడుతుంది. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉండవు నాన్న. తప్పనిసరిగా నిజంగా అంటే దీంట్లో నేను మొన్న అక్కడ వెళ్ళినప్పుడు ఒక 1% పీపుల్ అనే కన్ఫ్యూజ్ అవుతారేమన్న దానితో అడగడం జరిగింది. కానీ 1% కదా నాన్న, కొంతమంది అవుతుంటారు. గురువు గారు అక్కడ చేస్తారు. చాలా మందికి ఇప్పుడు మీరు ధైర్యం, భరోసా, నిజంగా మీరు వచ్చాక మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చేయడం వల్ల, మీరు తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో చక్కగా వెలుగును చూసి సెటిల్ అవుతున్నారు. అది కాస్త పక్కకి వెళ్ళడం అస్సలు. దీంట్లో ఇంకోటి కూడా చెప్పాను నాన్న, మొన్న వెళ్ళినప్పుడు శుద్ధైక త్రయోదశి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా అండి మనకి పౌర్ణమి ముందు. ఆ రోజు కూడా చాలా విశేషంగా మా దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మీరు ఒకటేసారి ఎక్కువ మంది జనాన్ని తెచ్చుకునే దానికన్నా ఇంకా ప్రశాంతంగా చేసుకుందాం. అమావాస్య కొంతమందిని తీసుకొని రండి, శుద్ధైక త్రయోదశి కొంతమందిని తీసుకొని రండి, చాలా విశేషంగా చేసుకుందాం, ప్రశాంతంగా చేసుకుందాం. ఇంకాస్త
అంటే వాళ్ళ లక్ష్యం సంకల్పం కూడా అదే, ఇంకా మెరుగైనటువంటి ఫలితాన్ని వాళ్ళకి తొందరగా అందేట్లుగా మనం చేద్దామని చెప్పి అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా చాలా మనకు పాజిటివ్ సహకరిస్తారు. గా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడతారు. అక్కడ అక్కడ పూజ గురువు తీసుకెళ్ళినా గారు కూడా అదే చెప్తారు కదా నాన్న. చాలా మీతో హ్యాపీగా ఫీల్ మీరు అవుతారు. మీతో పాటు వచ్చిన శిష్య పరివారం, మీ అవును. భక్తజనం అంతా కూడా మీరు చేసుకున్నటువంటి పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకోండి అని చెప్పి నాతో సంకల్పం చేయిస్తుంటారు అవును, చాలా బాగా మాట్లాడతారు అక్కడ మరి గురువు గారు. ఎంత చాలా positive గా మంచిగా, ఉంటుంది చాలా పాజిటివ్ కదా. అవును. సో కాబట్టి దయచేసి గమనించండి, తప్పనిసరిగా మనం ఈ ఏప్రిల్ నెలలో కూడా 26వ తారీఖు ప్రయాణం ప్రారంభమవుతుంది. 27వ తారీఖు అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది. ఇంకా విశేషమైనటువంటి రోజు. ఇంకోటి మనం కొన్ని నక్షత్రాలు చెప్తుంటాం నాన్న, మోక్షనారాయణ వారి అంటే ఏదైతే పితృదోషం స్త్రీ శాపం ఉందో నక్షత్రాలు చెప్తూ ఉంటాం. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పుట్టిన, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన తప్పనిసరిగా పితృదోషమో స్త్రీ శాపం ఉంటుందని చెప్తున్నాం. అలాంటి పితృదోషకారకమైనటువంటి నక్షత్రాలలో ప్రప్రథమైనటువంటి అశ్వని నక్షత్రం కూడా రేపు ఆదివారం అమావాస్య రోజున ఏప్రిల్ 27వ తారీఖు రోజున కలిసి వస్తుంది. అంతకు మించి మంచి రోజు ఉంటుంది చెప్పండి కదా. అంటే 3 ఆదివారం అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అమావాస్య పితృకార్యాలకు చాలా విశేషమైనటువంటిది. మనకు ఉండేటువంటి చెడును పోగొట్టుకోవడానికి అమావాస్య చాలా ప్రధానమైనటువంటిది. ఆదివారం కలిసి వచ్చింది, అశ్విని నక్షత్రం కలిసి వచ్చింది. ఇంకా అంతకంటే మహద్భాగ్యం కూడా ఉండదు. అంటే ప్రతిసారి ఇలానే చెప్తున్నారని చెప్పి చాలా మంది అంటుంటారు, కానీ ప్రతిసారి మనం చేసినటువంటి సంకల్పం ఏ రోజైతే చేస్తామో భగవంతుడి సంకల్పంతో ఇన్ని కాంబినేషన్స్ కరెక్ట్ కుదురుతున్నాయి. అది మన సంకల్పం కాదు. నక్షత్రాలు నేను రాస్తానా, తిథులు నేను రాస్తానా, వారాలు నేను రాస్తానా, అమావాస్య ఎప్పుడు వస్తుంది నేను రాస్తానా, కాదు కదా. ఆటోమేటిక్గా భగవంతుడి సంకల్పం ఆ రోజున చేయించుకునే వాళ్ళ కర్మ విముక్తి చెయ్యాలని చెప్పి పరమేశ్వరుడు త్రిశూలాన్ని, డమరుకాన్ని చేత పట్టుకొని నాగాభరణాన్ని మెడలో ధరించి పార్వతీ సమేతుడై సహజ సిద్ధంగా రెడీగా ఉన్నాడు. ఆయన వెళ్ళటం మనదే ఆలస్యం. అంతే. మంచి పని నిజాయితీగా చేస్తే ప్రకృతి కూడా ఆటోమేటిక్ గా సహకరిస్తుందంట గురుగారు. నిజంగా సపోర్ట్ ఇస్తుందంట. నేను ఒక వీడియోలో చూసాను, బాగా నచ్చింది. నేను అదే చెప్తా. నేను కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుంది, నువ్వు వెళ్ళొచ్చు లేదు అనేటువంటి సిగ్నల్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ప్రతి పనిలో మనకి తెలుస్తుంది. అది మనం అనలైజ్ చేసుకోవడంలో మాత్రమే మన పాత్ర ఉండాలి. మెయిన్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే నువ్వు వెళ్ళు వద్దు. నేను ఎట్లా ఒక ఛానల్కి వెళ్ళాను, మనకు ఉండాలి. ఓ ఛానల్కి వెళ్ళాను నేను. ఓ రోజు పోయా, కరెంట్ పోయింది. రెండోసారి పిలిచారు, కరెంట్ పోయింది. మూడోసారి పిలిచారు, అమ్మ నేను రానమ్మా ప్రకృతి వద్దని చెబుతుంది. ప్రకృతి అంటే దేవత అంటే మా అమ్మవారు, కాబట్టి మా అమ్మవారు వద్దని చెబుతుంది, నేను మీ దగ్గర రావడం కరెక్ట్ కాదేమో అనుకున్నా. ఆ తర్వాత కొంతమంది నా దగ్గరకు వచ్చి మీరు వెళ్ళకపోవడం మంచిదని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే నేను అక్కడ కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రకృతి నాకు సిగ్నల్ పంపించి ముందుగానే చెప్తుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళలేకపోయాను. కొన్ని మన చేతుల్లోనే ఉంటాయి, కొన్ని మనం గ్రహించుకోవాలి. అంతే కదా, అవే పాటించాలి కూడా తప్పనిసరిగా. గురుగారు బుకింగ్స్ ఎప్పటి వరకు ఉంటాయి అది కొంచెం చెప్పండి. ప్రతిసారి దయచేసి నాన్న ఏదేమైనా సరే 20వ తారీఖు వరకు బుకింగ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే 75 పూజలు అయిపోతాయో అక్కడి నుంచి బుకింగ్స్ ఆపేస్తాం. 20వ తారీఖు వరకు ఉంది కదా, అప్పుడు చేసుకుంటాం. 19వ తారీఖు చేసుకుంటాం, 20వ తారీఖు పొద్దున్న చేసుకుంటాం అంటే కాదు. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 75 పూజలు మాత్రమే మనం తీసుకుని వెళ్తాం. ఈ 75 పూజలు మనం బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత గంటలు అయిపోయినాయి అనుకోండి, ఇంకా అక్కడి నుంచి బుకింగ్స్ ఆపేస్తాం. నిర్మోహమాటంగా ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడటం అనేది వద్దు. అవునా? నిజంగా చెప్పాలి అంటే మన పరిస్థితి అంటే ఇంతమంది ఎలా వస్తున్నారు, ఇంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పి ఏడ్చేవాడు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఏడుపుకు మనం భయపడుతున్నామని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నిజంగా అంతమందిని తీసుకెళ్తే కొంచెం రిస్కీగా ఉంటుంది మనకు అక్కడే. కాబట్టి ఉన్నదే ఊరు చిన్నది కదా నాన్న, రూమ్స్ చాలా ముందుగా చేసుకోండి పాట పాడుతున్నాము. దయచేసి 10వ తారీఖు అయిపోతే 10వ తారీఖు ఆపేసేయండి నిర్మోహమాటంగా. ఇంకా తర్వాత ఒకటి ఇచ్చినా నేను కూడా తీసుకెళ్ళాను మీరు చెప్పిన. కాబట్టి దయచేసి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తారు, లేదు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. లేదు ఇంకా దీనికంటే ఎక్కువ మందిని వద్దు నాన్న. ప్రశాంతంగా నెలకి 2 సార్లు తీసుకెళ్తాం కాబట్టి హాయి ప్రశాంతంగా తీసుకెళ్దాం. రేపు అమావాస్యకి రావడం కుదరట్లేదు, మరలా శుద్ధ త్రయోదశి ఉంటుంది, చక్కగా రాండి తీసుకుని వెళ్తాం, చేయించుకొని తీసుకుని వెళ్తాం ప్రశాంతంగా. ఏనన్నా విన్నారు కదా, నేను వద్దనట్లేదు, గురువుగారే వద్దంటున్నారు. నా మీద గొడవ పెట్టుకుంటున్నారు, ప్రతిసారి యుద్ధాలకు వస్తున్నారు నా మీద. అలా ఎలా వద్దంటావు తల్లి నువ్వు, నేను వస్తానంటే అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ నా మీద యుద్ధాలే. లాస్ట్ లో ఒకేసారి చేస్తారు అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఉండదు. ఇప్పుడు
కర్మ విముక్తి చేసుకోవడానికి కొంచెం ముందు జాగ్రత్త పడితే తప్పే ఉంది. జాగ్రత్త చివరిదాకా పడండి. వెయిట్ అనుకోని చేసేదానికంటే. కారణాల వల్ల ఏమన్నా మీకు ఇబ్బంది అయితే నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంతే కదా, అదే చెప్తున్నాను, ఒకేసారి అయితే దండయాత్రకు రావచ్చు, అయిపోవాలి. కర్మ విముక్తి కావాలన్నప్పుడు అది కాస్త ముందు ఉండాలి కదా, ముందుండాలి. ఆ జాగ్రత్త ముందు చాలా మంది పాపం 1 month ముందు 2 months ముందు కూడా బుకింగ్స్ చేసుకొని ఈ డేట్కి వస్తామమ్మా మేము అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టి ఎంత రిక్వెస్ట్ కొత్తగా వచ్చిన తీసుకోలేం వాళ్ళని కదా చేయలేం గురుగారు, కదా. అది కూడా కరెక్ట్ కాదు కదా. సో దానివల్ల కొంతమందిని వద్దని చెప్తున్నాం, లాస్ట్ మినిట్ లో చేయడం వల్ల మాత్రమే వద్దని చెప్తున్నాం, అంతకు మించి దయచేసి ఏమీ కాదు. చక్కగా తొందరగా చేసేసుకోండి, మంచి అవకాశం. నిజంగా గురుగారు ఇలాంటి అవకాశం ప్రతి నెల 2 సార్లు కావాలి సార్ నుంచి మాకు. తప్పనిసరిగా. నేను ఒకటే మాట, ఆ. పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన చెప్పినందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు రావడం కూడా మీద డబ్బులు పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి రండి పితృదోషానికి చెప్పాలి. తప్పనిసరిగా ఎవ్వరు మిగలకూడదు, ప్రతి ఇంట్లో పూజ జరగాలి. అందరూ చేయించుకోవాలి నాన్న, అందరూ చేయించుకొని అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఉమ్. మన దగ్గరకు వచ్చిన వాడు బాధల్లో ఉన్నామన్న మాట వాళ్ళ నోట రాకూడదు. రాకూడదు, ప్రతి ఇంట్లో పూజ జరగాలి, అంతే, ఇదే నా సంకల్పం. తప్పనిసరిగా నాన్న. నమస్తే గురు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.